హాయ్ ఎవ్రీవన్. కామన్గా స్ట్రోక్ అంటే కేవలం పక్షవాతం మాత్రమే అనుకుంటారు. ఇది మిత్. ఎందుకంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో రక్త ప్రసరణ తగ్గుతుందో స్ట్రోక్ లక్షణాలు అక్కడ నరాలను బట్టి మారుతుంటాయి. కామన్గా స్ట్రోక్ మోటార్ కార్టెక్స్లో వస్తుంది కాబట్టి ఒకవైపు చెయ్యి కాలు లాగటం, మూతి వంకర పోవడం జరుగుతుంది. అదే సెన్సరీ కార్టెక్స్ పచ్చనరాల్లో వచ్చినట్లయితే హాఫ్ ఆఫ్ ద బాడీ స్పర్శ కోల్పోయి తిమ్మిరులు రావటం, ఫ్రంట్ పార్ట్ ఫ్రంటల్ లోబ్లో వస్తే సడన్గా కన్ఫ్యూజన్, బిహేవియర్ చేంజెస్ రావడం, బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆక్సిపిటల్ లోబ్లో కంటి చూపు సంబంధించిన డ్యామేజ్ జరిగి హాఫ్ ఆఫ్ ద విజన్లో చేంజెస్ రావడం, చిన్న మెదడు సెరెబెలంలో వస్తే నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం, తూలిపోవడం జరుగుతుంది. దీన్ని బట్టి గమనించాల్సింది ఏంటంటే స్ట్రోక్ అంటే కేవలం పారాలిసిస్ మాత్రమే కాదు. ఈ లక్షణాలు ఏవైనా నిమిషాల నుంచి గంటల్లో వచ్చినట్లయితే వెంటనే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే థ్రోంబోలైసిస్ ద్వారా కంప్లీట్ రికవరీ వస్తుంది. దిస్ మీన్స్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ పారాలిసిస్. It depends on which part of the brain is damaged.